స్వాతంత్ర సమరయోధుడు, పరిపాలనా దక్షుడు, మాజీ ఉప ప్రధాని, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు ముఖ్యంగా దళిత వర్గాలకు చేసిన సేవలు మరువలేనివి. 50 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ఆయన చేపట్టిన పదవులు అనేకం. ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి బాబూజీ అనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన రక్షణ శాఖ అయితేనేమి, వ్యవసాయ శాఖ అయితేనేమి, తర్వాత పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కార్మిక శాఖ అయితేనేమి, అనేక శాఖల్లో మంత్రి పదవులను ఆయన చేపట్టి ఏ శాఖలో ఉన్నా కూడా దళిత వర్గాలకు రిజర్వేషన్ కల్పించడంలో అది అమలు చేయడంలో ఆయన చేపట్టిన కృషి మరువలేనిది. బాబు జగజీవన్ రామ్ గారు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకు 2 కళ్ళు లాంటివి. ఒకరు రాజ్యాంగంలో దళితులకు కావలసిన రిజర్వేషన్లు కోసం పోరాటం చేస్తే, మరొకరు ఆ యొక్క రిజర్వేషన్లు అమలు చేయడంలో విశేషమైన కృషి సల్పారు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఈ యొక్క వర్ధంతిని సమతా దివస్గా మనం అందరం జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలకు ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.